హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ విత్ మీ ఛానల్. ఈరోజు మనం వంకాయ బంగాళదుంప జీడిపప్పు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా మనకు కావలసిన పదార్థాలు: వంకాయలు 1/2 కేజీ, బంగాళదుంపలు 3 పెద్దవి, జీడిపప్పు 1 కప్పు, టమాటాలు 4, పచ్చిమిరపకాయలు 4, కొత్తిమీర, కరివేపాకు, మసాలా దినుసులు, అల్లం మీడియం సైజు ముక్క, 1 స్పూన్ ఆవాలు, 2 స్పూన్లు జీలకర్ర, చెక్క చిన్నది, వెల్లుల్లిపాయలు 2, లవంగం 2, యాలకులు 3, పసుపు, కారం, ఆయిల్, అలాగే ఉప్పు సరిపడా. ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మసాలా మిశ్రమాన్ని అంతటిని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని దానిలో 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని అది వేడయ్యాక గిన్నెలో సాల్ట్లో ఉంచిన వంకాయలు బంగాళదుంపలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. అవి ఫ్రై అయ్యాక వేరే ప్లేట్లో పక్కన పెట్టుకుందాం. తర్వాత అదే కడాయిలో ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేయించుకుందాం. తర్వాత దానిలోనే కరివేపాకు, టమాటాలు, కొంచెం కొత్తిమీర వేయించుకుందాం. కొంచెం కొత్తిమీర పక్కన పెట్టుకుందాం లాస్ట్లో గార్నిష్ కోసం. ఈ మిశ్రమం అంతా ఫ్రై అయ్యాక దానిలో ఇందాక మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్న మసాలానంతా దీనిలో వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక దానిలో 4 స్పూన్ల కారం, పసుపు 1/2 టీ స్పూన్ వేసుకొని అలానే ఉప్పు వేసుకొని తగినంత బాగా కలుపుకోవాలి. దానిలో ఇందాక పక్కన పెట్టుకుని ఫ్రై చేసుకున్న వంకాయ బంగాళదుంప ముక్కలను వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమంలో 2 కప్పుల వాటర్ పోసుకోవాలి. కూర కొంచెం మగ్గిన తర్వాత జీడిపప్పు వేసుకొని కొత్తిమీర పైన చల్లుకొని మూత పెట్టుకొని ఒక అరగంట సేపు స్లో మంట మీద ఉడికించాలి. మధ్య మధ్యలో కర్రీ మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలి. అంతే, అరగంట అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకెంతో టేస్టీ వంకాయ పొటాటో కర్రీ రెడీ అయిపోతుంది. ఇలాంటి మరెన్నో టేస్టీ వంటకాల గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.